రాష్ట్రంలో జరుగుతున్న రైతులు కౌలు రైతుల ఆత్మహత్యలను నివారణ కోసం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2024 జూన్ నుండి డిసెంబర్ వరకు 97 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వీరిలో 90% కౌలు రైతులే ఉన్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం కౌలు రైతుల రక్షణ, వారి సంక్షేమం కోసం నూతన చట్టాన్ని తీసుకుని వచ్చి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిందని, 6 నెలలైనా ఇంతవరకు చట్టం తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం బాధాకరమన్నారు. బలవన్మరణానికి పాల్పడిన కౌలు రైతుల కుటుంబానికి ఒక్క పైసా కూడా ఎక్స్గ్రేషియా చెల్లించలేదని, బాధిత ప్రతి కౌలు రైతు కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు గుంటూరులోని మల్లయ్య లింగం భవన్ లోని గుంటూరు జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పి జగన్నాథంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు ఏవైతున్నాయో అవి నెరవేరుతాయి అని చెప్పి గ్యారంటీ కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో చేసిన అప్పులు తీర్చలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి రైతాంగం నెట్టవేయబడ్డారు. మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అనేక వాగ్దానాలు చేసింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయల సాగు సాయం అందజేస్తామని చెప్పారు. ఖరీఫ్ అయిపోయింది, రబీ ప్రారంభమై 3 నెలలు అయింది. ఇంతవరకు ఏ కౌలు రైతుకు కూడా రైతు భరోసా కానీ అన్నదాత సుఖీభవ పథకం కింద కానీ డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రెండో అంశం ఏంటంటే ఖరీఫ్లో పంటల బీమా పరిహారం సంబంధించి చాలా తక్కువగా అందింది. ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి వల్ల ఈ రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్లో బీమా ప్రీమియంని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. రబీ పంటలకైతే రైతులే చెల్లించాలని చెప్పేసి నిర్ణయం చేయడం వల్ల రబీలో సాగైన పంటలు బీమా పథకం కింద చాలా తక్కువగా నమోదయ్యాయి. దీనికి రైతుల మీద భారం పడటమే కారణం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రబీలో కూడా రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియంని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. మూడో అంశం అంటే ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనఖా రహిత రుణాలు 1,60,000 నుండి 2 లక్షల రూపాయలకు పెంచుతున్నాం, కౌలు రైతులందరికీ ఇది శుభపరిణామం అని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్క కౌలు రైతుకు కూడా తనఖా రహితమైనటువంటి అంటే హామీ లేని పంట రుణాలు ఇవ్వటంలో తీవ్రమైనటువంటి జాప్యము, నిర్లక్ష్యం కనపడుతూ ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ గైడ్లైన్స్ దృష్టిలో పెట్టుకొని రబీలోనైనా కౌలు రైతులందరికీ తనఖా రహిత పంట రుణాలు ఇచ్చి ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మన గుంటూరులో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించాం. నాతో పాటు మన గుంటూరు జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షులు విఠల్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి మన కె జగన్నాథం గారు కూడా పాల్గొనడం జరిగింది.